శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు, నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి, వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు, మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. 2025 తెలుగు సంవత్సరాల విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, నా రాశికి ఎలా ఉంటుంది, నాకు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, మా నక్షత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పోతున్నాయని చెప్పే ఒక రాజపూజ్య అవమానం ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం మొదటి పాదాలకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి ఉత్తరా ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం చైత్ర శుక్ల పక్షం నందు తిరిగి కార్తీక మార్గ శిరముల యందు షష్ఠ శని కావున అనుకూలమైనటువంటి కాలం, చాలా అద్భుతం. కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం. గెట్ రెడీ. తలచిన కార్యాలు చాలా వరకు విజయం, శుభకార్య అనుకూలత, వివాహ, ఉపనయన, గృహప్రవేశ, అన్ని రకాలైనటువంటి యోగం. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, మంచి అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ కూడా పొందే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. కన్యారాశి వారికి నక్కతోక తొక్కినట్టే ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. గురుగారు, మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే, ఇది గోచార ప్రకారం చెప్పాను. మీ వ్యక్తిగత జాతకాన్ని దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడకండి. అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుంటే సంపూర్ణంగా తెలుస్తుంది. మిగిలిన సమయాల్లో సప్తమ శని కావున స్వజన విరోధం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో విరోధం అని కూడా చెప్పచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తుంది. సప్తమ శని కావున స్వజనం, దీంతో భోజనాల్లో ఆహారంలో కలుషితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దశమ గురువు అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో తరచుగా చిన్న చిన్న చిక్కులు, ఆస్తి కొనే విషయంలో, అమ్మే విషయంలో కాస్త నత్తనడకగా ఉంటుంది. కాస్త గౌరవభంగం అప్పుడప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు జన్మకేతువు సప్తమ రాహువు అయినందున చిన్న చిన్న వృధా వ్యయం, వైరములు తరచూ వస్తూ ఉంటుంది. ఆరోగ్య లోపం జరిగే అవకాశాలు ఉన్నాయి. పిదప షష్టమ రాహువు
వ్యయకేతు ఒకటిచే సకల కార్యములందు జయం. ఇది ఎలాంటి మిశ్రమం? రాహుకేతులు మిశ్రమంగా చేస్తున్నారు. ధైర్యము, శత్రుజయము, గో భూ లాభదానములు, ఆదాయానికి మించి వ్యయం అయ్యే అవకాశాలు కూడా కొన్ని సమయాలు రావడం, కొన్ని కార్యములందు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభంలో 2 మాసం ఎందు కార్తీక మార్గశ్రమణ ఎందు కుజానుకూలతచే భూగ్రహ సంపాదన, రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వారికి ఇది చాలా యోగకరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. ఇనుము, ఇంధనాలు, ఆయిల్, బెవరేజెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. వస్త్ర వ్యాపారులకి ఇది చాలా యోగకరమైనటువంటి వ్యాపార కాలం అని కూడా చెప్పవచ్చు. వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు, మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారు, మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ దొరుకుతుంది. లేదా మేము విదేశాల్లో చదువుకున్నామండి, మంచి ఉద్యోగం అవకాశం ఉంటుంది. మేము వీసా స్టక్ అయిందండి, వాళ్ళకందరికీ వీసా స్టక్ అయ్యి విదేశీయ యానం చేసే, సముద్రం దాటే ఒక అవకాశం కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది. ప్రయత్నం చేసేవారికి. నాకు సంతానం కలగలేదండి చాలామందిగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇంట్లో చక్కగా బారసాల జరిగే సమయం ఆసనమైంది. మాకు వివాహం జరగలేదండి, అద్భుతంగా స్త్రీ పురుషులు ఇరువురికి గెట్ రెడీ, మంచి వరుడు, మంచి అమ్మాయి మీకు రాబోతున్నారు. అద్భుతమైనటువంటి వివాహాలు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెట్ స్టాక్ అంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి నామినేట్ పదవి వచ్చే అవకాశాలని, ప్రత్యేకించి స్పోర్ట్స్ వారికి చాలా యోగకాలంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి మీకోసం ఇండస్ట్రీస్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ కూడా మీరు వెళ్ళి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ విశ్వావసునామ సంవత్సరం జాక్పాట్ ఇయర్గా చెప్పచ్చు. మరి అలా ఉన్నా కూడా చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తున్నాయి కదా రాఘవ. మీరు ఏం చేయాలంటే మీ పరిసర ప్రాంతం ఈ నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందో చూద్దాం. రాశి సంగత ఉత్తరా పల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు, హస్తావారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద కలదు. చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు కేతు సంచరించడం వల్ల సంవత్సర ఆరంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువేద కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమంగా, లాభంగా ఎక్కువ శాతం ఉంటుంది. నష్టబాధం చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ లక్కీ నెంబర్ 3 మరియు 5 అనే నెంబర్ కలిసి వస్తుంది. మీకు ఊదా రంగు, కాషాయం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి మంగళవారాల్లో, శనివారాల్లో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఆకు పూజ చేయండి. చక్కగాను ఈ యొక్క సింధూరాన్ని స్వామివారికి అప్పించి చక్కగా వడమాల వెయ్యండి. ఒక 19 సార్లు తిరిగిన తర్వాత, 19 వారాలు తిరిగిన తర్వాత ఏ రంగం వారికైనా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి మీ నక్షత్రం రోజు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలను కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా. ఈ ఉగాది అంటే ఏంటి? ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు ఏమేమి చేయాలి? ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి? ఉగాది యొక్క విశిష్టత మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఉగాది అంటే ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకోండి. ఉగాది అంటే తెలుగింటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగువారి యొక్క పండుగ అని చెప్పవచ్చు. తొలి పండుగ అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది. ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది. చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇది చక్కగా ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. రాలిన ఆకులంతా కూడా చెట్లకంతా రాలిపోయి ఉంటుంది చూస్తారు, అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా, లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది.
కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. మల్లె, మామిడి పిందెలు, వేపపూత ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహుకారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు. పూల పరిమళాలు, మల్లెపూలు, రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో. ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం. తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు. వారి వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు. ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందో తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు 12 నెలలుగా ఉంటాయన్నమాట. ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది. పంచాంగ శ్రవణం. ఇది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు, అసలు ఈ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేసుకున్నాం. ఈసారి వచ్చి ఉగాది ఏడాది విశ్వావసు సంవత్సరం 2025-26 నామ సంవత్సరంగా పిలుస్తున్నాం. ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం జరుగుతుంది. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని ఆ రోజు ఉగాది రోజు చేయడం, గ్రహాలు నక్షత్రాలను బట్టి తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎవరి రాశికి ఎలా ఉంటుంది, అనేక రాశుల వారికి సందర్భాల్లో గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంటుంది, శని భగవానుడు ఎలా ఉంటాడు, బృహస్పతి ఎలా ఉంటాడు, రాహుకేతువులు ఎలా ఉంటారు, బుధశుక్రులు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఏ విధమైనటువంటి గ్రహాలన్నీ మారి ఆ రాశులకి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని తెలియజేసేది పంచాంగంలో. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది. కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది. శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది, మూడాలు ఎప్పుడు ఉన్నాయి, ఈ వాతావరణంలో ఏమైనా తేడా ఉందా, తర్వాత సంక్షోభం ఏమైనా ఉందా, అతివృష్టి అనావృష్టి ఏమైనా ఉందా, పంటలు ఎలా పండుతాయి, ప్రధానంగా పెళ్ళిళ్ళ సీజన్ అప్పటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, ముహూర్తాలు అసలు ఉన్నాయా లేదా, తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని దేవాలయాల్లోనూ అన్ని ఊరిలోనూ మన గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద అధికారుల ముందర కానీ లేదా గవర్నర్ బంగ్లాలోనూ సీఎం బంగ్లాల్లోనూ ఒక్కొక్క వారి వారి యొక్క ప్రకారం అందరూ చేసుకోవడం జరుగుతుంది. ఇది పల్లె పల్లెలా వాడవాడలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కాబట్టి ఇది ఉగాది. ఈరోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సరం మొత్తంలో తిథివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు మనం తెలుసుకోకపోయినా ఈ ఒక్కరోజు తెలుసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి కావలసినట్టు ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆయుక్షేమం అవుతుంది, దీర్ఘాయుష్ పొందుతారు, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా మనకు కూడా అనిపిస్తుంది మనం ఏదైనా నిర్ణయించుకోవాలి, ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో నేను ఏదైనా సాధించాలి అనే దానికి శ్రీకారం చుట్టే ఒక ప్రక్రియ ఉన్న రోజే ఉగాది. కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఇది మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఉగాది రోజు ఒక్కటి చేస్తే 1000 రెట్లుగా మీకు అనుగ్రహం కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు, మా యొక్క ఛానల్ అభివృద్ధి కోసమే కాదు, మీరు కూడా మంచి విషయాలను తెలుసుకున్నారు, ఒక ఆనందం అనిపిస్తేనే ఇతరులకు షేర్ చేయండి. ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఏమన్నా ఇవన్నీ పంచాంగ శ్రవణం అన్నీ చెప్పారు కదా. ఉగాది పండుగ ఎలా చేయాలి? ఉగాది రోజు సూర్యోదయం కంటే నిద్ర లేవాలి, ముందు చక్కగా తలకు నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం, చక్కగా సూర్యుని ముందర నిలబడుకొని ఒకసారి సూర్య నమస్కారాలు చేసేసుకొని తల స్నానం చేయాలి. నలుగు పిండి పెట్టుకుంటే నలుగు పిండి పెట్టుకొని చేయండి. కొత్త బట్టలు ధరించండి, ఇష్టమైన దేవుడికి పూజించండి. ఇంటికి మామిడి ఆకులు వేప ఆకులతో చక్కగా తోరణాలు కట్టండి, బంతిపూలతో పూలసరాలతో కట్టండి, ఇష్టమైన దేవుని పూజించండి. ఉగాది పచ్చడి తాగండి. ఆహారం తినడానికంటే ముందు ఉగాది పచ్చడి తాగండి. ఉదయం లేదా సాయంత్రం వీలు చూసుకొని గుడికి వెళ్ళండి. ఉగాది రోజంతా ఆలయంలో పంచాంగ శ్రవణం రకరకాల సమయాల్లో చేస్తుంటారు కాబట్టి పోయి దేవాలయంలో వినడం చాలా మంచిది. ఇంకా మన మాధ్యమం ద్వారా కూడా
ఎందుకంటే అన్ని యొక్క టీవీ ఛానల్స్లోనూ మనం చెప్తున్నాం కాబట్టి మాధ్యమంలో వివిధ రకాలైన ఛానల్స్లో కూడా చెప్తుంటారు, మనం కూడా దాన్ని చెప్తుంటాం. దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిది, ఆయుష్కరం అని పెద్దలు చెప్పారు. ఇది నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. మీ పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం చేయండి. పేద జల్లు వాళ్ళకి అందరికీ బట్టలు కొనియడము, లేదా మజ్జిగ, ఇప్పటి నుంచి వేసవి తాపడం అవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మజ్జిగ ఏర్పాటు చేయండి. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పులు కొనియండి, గొడుగు కొనియండి. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు ఈ ఉగాది రోజు. ఇది మనం చేయవలసినటువంటి పని. అన్నిటికంటే కూడా ప్రేమగా చిరునవ్వుతూ ఉండే, అద్భుతంగా చేసుకునే భక్ష భోజనాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంట్లో వండి ఇతరులకు కూడా పంచిపెడితే ఐశ్వర్యం కలుగుతుంది. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఉగాది రోజు వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీనివల్ల జరిగే మంచి చెడు ఏంటి, ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తున్నాం? ఈ ఉగాది రోజు ప్రతి ఇంట కనిపించేది ఉగాది పచ్చడి. మనం ఒకవేళ ఎవరింటికి పోయినట్టు ముందు పచ్చడి ఇచ్చేస్తారు. మనకు అప్పటికే చాలా తాగేసి ఉంటాం, ఒక రకంగా ఉంటుంది, అయినా తాగుతాం ఎవరింటికి పోయినా. ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి. పచ్చడిలోని జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు. తీపి, చేదు, కారం, వగురు, ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని చేస్తారు. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయని చెబుతారు. ఈ షడ్రుచులు అంటారు చూసారా, ఈ షడ్రుచులు మన శరీరంలో ఏమవుతుంది, ఈరోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా, అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది. కొలెస్ట్రాల్ రూపంలో కానీ, లేదా బోన్లో కానీ, లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ షడ్రుచులతో కూడినటువంటి ఒక ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అయ్యి అన్నీ కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామట. ప్రతి నరం, ప్రతి నాడి, ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ ఉగాది పచ్చడి చేయడం. నక్కసిక పర్యంతం మన బండి ఓవర్ ఆయిల్ అయ్యేనట్టు. ఇప్పుడు ఎలా మన స్కూటరో కారో ఏదో ఒకటి కొంటే ఎలా ఓవర్ ఆయిల్ అవుతాం, అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవర్ ఆయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవిని ఔషధం. అంత గొప్పదనమాట. ఇందులో తీపి కారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అన్నమాట ఇది. ఈ పచ్చడిలో కలిసే వేప పువ్వు చేదుకి గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా, అరటిపండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటాను. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం. వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం. పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు. ఈ జనరేషన్తో ఫాస్ట్ జనరేషన్ కదా, అలాంటిది ఒక మిగిలిందని ఒక అవశేషంగా చెప్పచ్చు. పచ్చడిలో మాదిరిగానే జీవితంలో షడ్రుచులు ఉంటాయి, వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు ఉగాది నాడు నుండి మీరు ఉండాలని చెప్పారు. ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు, అనేక ఔషధ గుణాలు ఉంది ఇందులో. శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కష్టాలను కూడా అదే మాదిరిగా ఆనందంగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగి అద్భుతమైనటువంటి జీవితంలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఉన్నట్టుగానే మీ జీవితంలో కూడా షడ్రుచులతో కూడినటువంటి జీవితంగా బతకాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. విజయోస్తు.